5 ఆంపియర్ 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. మనం ఇక్కడ వచ్చేసరికి 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చామండి. డిమ్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి 5.1 డాల్బీ యాంప్లిఫైర్ అండి. సో ఇది వచ్చేసరికి మనకి ఆర్డర్ బాలాజీ గారు అయితే పెందుర్తి నుంచి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆయనకి తక్కువ టైం మనకి ఇచ్చారు. సో తక్కువ టైంలో కూడా మనం బెస్ట్ అవుట్పుట్ ఎప్పుడు కూడా తగ్గకుండా ఇస్తాం, తెలిసిందే కదా. సో ఆయనకైతే తక్కువ టైంలోని కావాలన్నారు. సో విత్ ఇన్ 1 వీక్లోనే మనకు యాంప్ అయితే రెడీ చేయడం జరిగింది. సో ఇంటర్నల్ ఏవేవైతే యూజ్ చేసామో చూద్దాం ఇప్పుడు. సో ఇంటర్నల్ చూసుకున్నట్లయితే సో ఆయనకి 4 ఇంచ్ బాక్సెస్ అయితే ఉన్నాయన్నారు. సో దానికి తగ్గట్టుగా యాంప్లిఫైర్ కావాలండి అని చెప్పారు. ఈ 4 ఇంచ్కి వచ్చేసరికి మనం ఎప్పుడు యూజ్ చేసే STK 402-950 బోర్డ్ అయితే యూజ్ చేసామండి. ఇది షాన్ కంపెనీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. పర్ ఛానల్ అప్ టు 50 వాట్ వరకు అయితే అవుట్పుట్ వస్తుంది 4 ohms ఇంపిడెన్స్ లో. సో మనకి ఇంపిడెన్స్ చేంజ్ అయ్యే కొద్దీ వాటేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో మనకి 8 ohms లో వచ్చేసరికి 35 నుంచి 40 వాట్ వరకు వస్తుంది. సో సబ్ ఊఫర్కి వచ్చేసరికి మనం రవి 4 ఫెట్ మోనో బోర్డ్ అయితే తీసుకున్నామండి. ఇది అప్ టు మనకి 250 వాట్ అయితే RMS వస్తుంది. కూలింగ్ పర్పస్ కి అయితే కరెక్ట్ గా బోర్డు కి ఆపోజిట్ లో అయితే పెట్టడం అయితే జరిగిందండి, బోర్డుకి దగ్గరలో. సో ఈ ఏరియా అంతా కూలింగ్ అవుతుంది. అదే విధంగా మనకి ఫ్యాన్ కూడా ఎటువంటి నాయిస్ కూడా రాదు. అండ్ సెట్ కూడా ఆన్ లోనే ఉంది, చూసుకోండి. మ్యూట్ లో పెట్టాను, సో చూసుకోవచ్చు. మీకు సౌండ్ కూడా ఎక్కడ రాదు. అండ్ అలాగే ట్రాన్స్ఫార్మర్ చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ కేటగిరీలో అందరూ 5 ఆంపియర్ 6 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు. మనం ఇక్కడ వచ్చేసరికి 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చామండి. సో బడ్జెట్లో కూడా మనం ఎక్కడ కూడా తగ్గకుండా, క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ చూసుకున్నట్లయితే 24 వోల్ట్ 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాం. సో దానికి వచ్చేసరికి పవర్ సెక్షన్ 2 ఫిల్టర్స్ 10,063 వోల్ట్, 2 కెపాసిటర్స్ అండ్ 3510 మెటల్ డయోడ్ తీసుకున్నాం. అండ్ కస్టమర్ ఫ్యూచర్లో 7.1కి అప్గ్రేడ్ అవుదాం అనుకున్నారు. సో దాన్ని ముందుగానే ఎందుకు చేంజ్ చేసుకోవడం అని చెప్పి 7.1 స్పీకర్ ప్రొటెక్షన్ అయితే జీటెక్ కంపెనీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇది 24 వోల్ట్ మీద వర్క్ అవుతుంది అండ్ కాంపాక్ట్ సైజులో ఉంటుంది. SMD వర్కింగ్ కూడా చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. అండ్ సబ్ ప్రీ వచ్చేసరికి షాన్విక్ ఆడియోస్ నుంచి తీసుకున్నామండి. ఇది కూడా SMD మోడల్ వస్తుంది. అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. మనకి గెయిన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఓవర్ గెయిన్ కూడా రాదు. అండ్ రిమోట్ కిట్ వచ్చేసరికి ఆస్ట్రా వెర్షన్ 9 రిమోట్ కిట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది నార్మల్ అండి, ఇన్అవుట్ వెర్షన్ అయితే కాదు. సో ఇది కూడా మనకి డాల్బీ DTS అండ్ ప్రోలాజిక్ 2లో కూడా మంచి అవుట్పుట్ వస్తుంది. సో మనం స్టీరియో ఇన్పుట్ ఇచ్చినా కూడా డాల్బీ ప్రోలాజిక్ 2 వస్తుంది అనమాట. సో ప్రోలాజిక్ 2లో కూడా మనకి ఎమ్యులేషన్ మోడ్ కూడా యాడ్ చేశారు దీంట్లో. సో బోర్డ్ అయితే ప్రెసెంట్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఫైనల్ గా మీకు డెమోస్ అయితే ఉంటాయి. రిమోట్ కిట్ కి వచ్చేసరికి పవర్ సప్లై ఇక్కడ వచ్చేసరికి 12 వోల్ట్ 2 ఆంపియర్ పవర్ సప్లై అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రాపర్ గా వైరింగ్ కూడా నీట్ గా చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్ప్లే చూసుకోండి. ఇది మ్యాట్ బ్లాక్ కమ్ షైనీ బ్లాక్ కాంబినేషన్ అన్నమాట. సో లైట్స్ కూడా చూసుకున్నట్లయితే మనం వామ్ వైట్ ఇచ్చాం. సో మీకు వీడియోలో అయితే కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది, లైవ్ లో వచ్చేసరికి చాలా డల్ గా ఉంది. సో దీనికి కూడా ఏంటంటే స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్విచ్ అనేది ఇచ్చాం, టాగుల్ స్విచ్. సో ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది. లైట్ కూడా మనం డిమ్ చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇదేండి ఫ్రంట్ లుక్. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే ఈ యాంప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో లాస్ట్ లో డెమో వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. అండ్ మీకు ఇలాంటి యాంప్లిఫైర్ బడ్జెట్ లో కావాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న మన నెంబర్కి అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.